జై శ్రీమన్నారాయణ. డబ్బులతో మందులతో ఆరోగ్యాన్ని కొనగలమా? అలా భావించడం మూర్ఖత్వమే అండి. అది నిజమైతే డబ్బున్న వాళ్ళంతా బీపీ, షుగర్లు, అనేక ఆరోగ్య సమస్యలతో ఎందుకు బాధపడుతున్నారు? డబ్బుతో హాస్పిటల్కి వెళ్ళగలము, మందులతో ఉపశమనం లభిస్తుంది, అంతే తప్ప ఆ ఒక్క ఆరోగ్య సమస్యను మొత్తం జయించగలమా? ఎవరం జయించలేమండి. కనుక జీవితంలో పెద్ద సంపద ఏంటంటే ఆరోగ్యమేనండి. దాన్ని ఒక్కసారి కోల్పోతే దాన్ని తిరిగి తెచ్చుకోవడం అసంభవం అండి. ఈ మధ్య అందరం కూడా పొద్దున్న లేస్తే రాత్రి వరకు అనేక కోరికలతో డబ్బెనుక పరిగెత్తుతూ ఉన్నాం. పరిగెత్తుతూ ఆరోగ్యాన్ని మనము మర్చిపోతున్నామండి. కనుక సరే, ప్రపంచాన్ని నడిపించే డబ్బే, కానీ ఆ డబ్బు నిద్రని కొనలేదు, ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. తరతరాలు తిన్న తిరగని డబ్బు ఉన్న ఆరోగ్యం లేకుంటే మీరు దానితో ఒక్క రూపాయి కూడా మీకు నచ్చినట్టుగా ఖర్చు పెట్టలేరు, నచ్చిన ఆహారం తినలేరు. జీవితంలో మనం పోరాడాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. వాటిలో పడి మనము మన గురించి పట్టించుకోవడమే మానేస్తూ ఉన్నాం. కొంత దూరం వెళ్ళాక ఏంటి అని మన వెనుక చూసుకుంటే, అరే మన దేనిక పరిగెత్తమే, దేన్ని ఇగ్నోర్ చేశామో అని అప్పుడు అర్థమవుతుంది. కానీ అప్పటికే జరగలిసిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోతుంది. డబ్బు ఈ రోజు కాకుండా రేపైనా సంపాదించుకోవచ్చు, సుఖం ఈ రోజు కాకుండా రేపైనా పొందవచ్చు. కానీ ఒక్కసారి ఆరోగ్య సమస్య వచ్చిందంటే ఇక మనం సంభవించేంత వరకు దానితో మనము నిత్యము పోరాడాల్సిందేనండి. కనుక మీకు అంతగా తెలియాలనుకుంటే ఒక్కసారి ఏదైనా గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి కూర్చోండి. ఒక పొద్దున్నోడు రాత్రి వరకు కూర్చోండి, తెలుస్తుంది ఎంతమంది ఎన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఎలాంటి ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్కి వస్తున్నారో తెలుస్తుంది. కష్టం అంటే అదండి. ఆ ఒక్క కష్టాన్ని ఎవరూ తీర్చలేరు. కనుక అందరం కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుదాం.